బ్రహ్మమురారి సురార్చితలింగ. గుడి కిందకు వచ్చాం తెలుసుకోవచ్చా? ప్రణవి వస్తుందిరా. నీ పిచ్చి కాకపోతే హాస్టల్లో ఉన్న అమ్మాయి గేట్ బద్దలు కొట్టుకొని వచ్చి శ్యామ్, ఐ కేమ్ హియర్ టు సీ యు అంటదా? ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. తను రాగానే మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చింది చూసావా? పాజిటివ్ వైబ్ రా. దా కంఫర్ట్ స్మెల్ కి ఎంత కంఫర్ట్ ఫీల్ అవుతున్నాడంటే ప్రేమ కల్లేక ముక్కు కూడా లేదు. అవును, తను ఎలా వచ్చిందిరా హాస్టల్ నుంచి బయటికి? ఈ రోజు వాళ్ళ తమ్ముడు బర్త్డే రా, అందుకే పర్మిషన్ తీసుకొని వచ్చింది గుడిలో అర్చన చేయించడానికి. నువ్వు తనకు దూపం వేయడానికి వచ్చావు అంతేనా? లేట్ ఎందుకు కానీ? ప్రణవి, ఏంటి నువ్వు కూడా గుడికి వచ్చావా? లేదు, సినిమాకి వచ్చాను. నైస్ జోక్. సార్, కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలి? తెలీదండి. ఈడేమో అమ్మాయిలు రాని గుడికి తీసుకొచ్చాడు, బోర్ కొట్టేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. సో బ్యూటిఫుల్. క్లాస్ లో వాళ్ళు కూడా అదే అంటూ ఉంటారండి. మీరేంటంటే సిగ్గేసేస్తుంది. అర్చన. నైస్ నేమ్ అండి. నా పేరు చైతన్య. ఎక్కడా? మాదేలూరే అండి. అది కాదండి, టెంపుల్ చాలా అందంగా ఉంది, అర్చన ఎక్కడ చేస్తారు అని అడుగుతున్నారు. అక్కడికి వెళ్ళి అడగండి. అనవసరంగా తొందరపడ్డాను. సార్, కొబ్బరికి ఎక్కడ కొట్టాలి చెప్పండి సార్. మీకు ఇంకా రాయి దొరకలేదా సార్? ఓ, మీ తమ్ముడి పేరు మీద అర్చన చేయించడానికి వచ్చావా? నేను కూడా మా బామ్మర్ది మీ తమ్ముడి కోసం వచ్చాను. మా తమ్ముడి పేరైనా తెలుసా నీకు? సాయి పక్కన ఏదో ఉంటది. సాయి. ఇంకా అదొకటే గుర్తుంది. సరే, ఏం చేస్తావు? పురుగు దండాలి. పంతులు గారు, గుళ్ళో పులిహార ఏ రోజు పెడతారు? ప్రతి శుక్రవారం పెడతారు నాయన. రే చైతన్యదా, దేనికిరా? వాళ్ళ తమ్ముడి కోసం ప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నారా? చేసుకో, దానికి నా పర్మిషన్ ఎందుకు? నువ్వు చేస్తావని మొక్కుకున్నారా? అరే, నా కాళ్ళు నొప్పులు వస్తుంది, నేను వెళ్తున్నాను రా. చచ్చా, నీకు ఆ ప్రాబ్లం అక్కర్లేదురా, పొరుగు దండాలి. దానికన్నా ప్రదక్షిణలే బెటర్ కదరా. రే, మామూలు ప్రదక్షిణలు అంటేనే కాలు పీకెత్తారా, నువ్వు పొరుగు దండాలి అంటున్నావు. ఒళ్ళు కమిలిపోద్దామని భయం వేస్తుందిరా. చేస్తే మంచిదే కదరా. ఎవరికి? వాళ్ళ తమ్ముడికా? ఇదిగోండి బాబు, నేను చెప్పిన మంత్రం పఠిస్తూ చేస్తే రెట్టింపు పుణ్యం వస్తుంది. ఈ లోపే నా ప్రాణం పోతుంది. ఏమిటి? ఆ టైంలో నోట్లో గాలి సరిగ్గా మంత్రం ఎక్కడి నుంచి వస్తుంది సార్? రే ఆగు, మీరు చెప్పండి పంతులు గారు. పాట తర్వాత పాడుకోండి సార్, ముందు మంత్రం చెప్పండి. అది మంత్రమే. మంత్రమా? మంత్రం అంటే సలార్ సినిమాలో శృతి హాసన్ స్క్రీన్ టైం అంత ఉండాలి, ప్రభాస్ స్క్రీన్ టైం అంత ఉండకూడదు. చూచి నేను ఒప్పుకోను. నువ్వు మొదలెట్రా సార్. మంత్రం యూట్యూబ్ లో అంటే ప్లేలిస్ట్ పెట్టండి సార్. తను తిప్పేస్తున్నావు, నువ్వు తిరగవా? నీ బర్త్డే తిరగడానికి నేను ఉండాలిగా. అంటే నేను ఉండక్కర్లేదారా? అవును ప్రణవి, నీ బర్త్డే ఎప్పుడు? నెక్స్ట్ మంత్ 16th. అప్పుడు ఏదైనా ప్లాన్ చేయాలి. అయితే ఇంటికి వెళ్ళిపోతావా? లేదు, హాస్టల్లోనే. అయితే టైం కూడా ఉంది మనకు. రే, నీళ్ళు నేల మీద ఏరన్న, ముక్కులో కాదు. నేను నేల మీద కొట్టా, నువ్వే అడ్డొస్తాను. సార్, కొబ్బరికి ఎక్కడ కొట్టాలి? రే, నేనున్న పొజిషన్ ఏంటి, నువ్వు అడిగే క్వశ్చన్ ఏంట్రా? ఎక్కడ కొట్టాలి సార్? నా నెత్తి మీద కొట్టొచ్చి. అలాగే సార్. ఓం నమః శివాయ. అబ్బో, నేనేమన్నా అరుంధతి సినిమాలో అనుకోనుకున్నావు, అలా కొట్టేశావు. బొట్టు పెట్టుకో బాబు. బొట్టు అక్కడ కాదు సార్, కొంచెం పైన. బొట్టు పెట్టుకో బాబు, బొట్టు పెట్టుకో. బొట్టు పెట్టుకుంటే పుణ్యం బాబు. బొట్టు పెట్టుకో బాబు. మొత్తం మొహం అంతా రాసేసి థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ సార్. ఒళ్ళు కోణం అయిపోయింది. ప్రయాణం బాగా జరిగిందారా? నేనేదో ఊటీ వెళ్ళి వస్తున్నట్టు అడుగుతానంట దుర్మార్గుడా. సర్లే, మొహం తుడుచుకో. అలాగే. థ్యాంక్స్ చైతన్య. బాయ్ శ్యామ్, వెళ్ళొస్తాను. రే, ప్రణవి బర్త్డే నెక్స్ట్ మంత్ అంట. అయితే మన సిరీస్ స్టార్ట్ చేసే టైం వచ్చిందిరా. టైటిల్ వేద్దాం, గుళ్ళో దేవుడు ఆశీస్సులతో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది శివాలయం రా. ఓహో, అయితే ఓకే. ఇప్పుడు చూడు. హర హర మహాదేవ శంభో శంకర.